ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్ స్లాష్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. దీనికి ట్యూరింగ్ మిషన్ కన్స్ట్రక్ట్ చేయమని చెప్పాను. ట్యూరింగ్ మిషన్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామంటే, ఇప్పుడు ముందు పాయింట్ ఏంటంటే, ఈ ట్యూరింగ్ మిషన్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కూడా నువ్వు యాక్సెప్టర్ వాడాలా, ట్రాన్స్డ్యూసర్ వాడాలా? యాక్సెప్టర్ వాడాలి. ఎందుకు? ఎన్ వాల్యూ అనేది 1 పెడితే ఏబీ వస్తుంది, ఎన్ వాల్యూ 2 పెడితే 2 ఏలు 2 బీలు వస్తాయి. అంటే ఇలాంటి స్ట్రింగ్స్ ఉండేవి ఏవైనా యాక్సెప్ట్ అవ్వాలి మిషన్, అంటే నువ్వు యాక్సెప్టరే వాడాలి. ఫస్ట్ ఈ లాంగ్వేజ్లో అసలు ఏమేమి స్ట్రింగ్స్ వస్తాయో రాస్తాను. ఫస్ట్ ఎన్ వాల్యూ 1 పెడితే ఏబీ, ఎన్ వాల్యూ 2 పెడితే 2 ఏలు 2 బీలు, ఎన్ వాల్యూ 3 పెడితే 3 ఏలు 3 బీలు అండ్ సో ఆన్. ఓకే, ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేస్తున్నాను, అది ఇంట్రడక్షన్ పార్ట్లో మనం మిస్ అయింది. పాయింట్ ఏంటంటే, ఫైనట్ ఆటోమేటా కానీ పుష్ డౌన్ ఆటోమేటా కానీ లీనియర్ బౌండెడ్ ఆటోమేటాలో ఎప్సిలాన్ ట్రాన్సాక్షన్స్ని అలో చేయొచ్చు, పాసిబిలిటీ ఉంది. కానీ మనకి ట్యూరింగ్ మిషన్స్లో ఎప్సిలాన్ అనే కాన్సెప్ట్ అసలు లేదు. అంటే మీకు ఎగ్జామ్లో ఫర్ సపోజ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్ స్లాష్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని వచ్చి నీకు ట్యూరింగ్ మిషన్ కన్స్ట్రక్ట్ చేయమంటే, అంటే ఎన్ వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏ పవర్ 0 బి పవర్ 0 అంటే ఏమైంది? ఎప్సిలాన్ వస్తుంది. సో ఒక లాంగ్వేజ్లో ఎప్సిలాన్ కను ఉంటే నువ్వు ట్యూరింగ్ మిషన్ కన్స్ట్రక్ట్ చేయలేవు. అయితే అలాంటప్పుడు ట్యూరింగ్ మిషన్స్ ఎందుకు అని మీరు అడగచ్చు. కానీ రియల్ లైఫ్ అప్లికేషన్స్కి వచ్చేసరికి అసలు ఎప్సిలాన్ అనేది నెగ్లిజిబుల్, ఎక్కడా మనం కన్సిడర్ చేయం దాన్ని. సో అందువల్ల మనకి దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏం రాదు. సో పాయింట్ ఒకటే, ట్యూరింగ్ మిషన్స్లో ఎప్సిలాన్ ట్రాన్సాక్షన్స్ అనేవి అలౌ అవ్వదు. దెర్ ఈజ్ నో ఎప్సిలాన్ ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ట్యూరింగ్ మిషన్. ఆ పాయింట్ ఒకటి తెలియాలి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ ట్యూరింగ్ మిషన్స్లో నువ్వు ఒక ఫైనల్ స్టేట్ డ్రా చేసిన తర్వాత ఆ ఫైనల్ స్టేట్స్ నుంచి నీకు ఎలాంటి ట్రాన్సిషన్స్ ఉండవు. అంటే ఆ స్టేట్ నుంచి ఇంకెక్కడికి ఏది స్టేట్కి కనెక్షన్స్ ఉండవు. ఒక్కసారి నువ్వు ఫైనల్ స్టేట్ డ్రా చేస్తే ట్యూరింగ్ మిషన్లో దాని నుంచి ఎలాంటి ట్రాన్సిషన్స్ ఎలా ఉండదు. ఓకే, ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్, దీనికి సంబంధించిన స్ట్రింగ్స్ ఇవి. ముందు లాజిక్ చూడండి, అసలు ట్యూరింగ్ మిషన్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. ఇది టేపు, నేను ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను, 3 ఏలు 3 బీలు, ఏ ఏ ఏ బి బి బి, మిగతా అన్ని బ్లాంక్ సింబల్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. అంటే ఇది ఒక ఇన్ఫైనైట్ టేప్. ఇన్ఫైనైట్ టేబుల్లో మొత్తం బ్లాంక్ సింబల్స్ ఉంటాయి. ఈ బ్లాంక్ సింబల్స్లో నేను ఒక ఇన్పుట్ స్ట్రింగ్ తీసుకున్నాను, అది ప్లేస్ చేశాను. మిగతా సెల్స్ అన్ని బ్లాంక్ సింబల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీనింగ్ ఏంటంటే, ఏస్ ఎన్ని ఉన్నాయో బీస్ అన్ని ఉండాలి, అదేగా మీనింగ్. అది కూడా ఏస్ ఫాలోడ్ బై బీస్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక లే మ్యాన్ ఉన్నాడు, వాడికి ఏస్ ఎన్ని ఉన్నాయి బీస్ ఎన్ని ఉన్నాయి అనేది వాడికి తెలియదు అనుకోండి. వాడు ఏం చేస్తాడు అంటే, ఏస్ ఎన్ని ఉన్నాయి బీస్ ఎన్ని ఉన్నాయి అని కాదు. మీనింగ్ ఏంటంటే, సపోజ్ ఒక 2 రూమ్స్ ఉన్నాయి, ఒక లే మ్యాన్ ఉన్నాడు, వాడికి ఈ 2 రూమ్స్లో సపోజ్ ఇక్కడ ఒక 10 రైస్ ప్యాకెట్స్ ఉన్నాయి, ఇక్కడేమో ఒక 10 షుగర్ ప్యాకెట్స్ ఉన్నాయి. ఈ రెండింటిని కౌంట్ చేయడం అనేది వీడికి తెలియదు, అంటే అసలు నెంబరింగ్ అనేది వాడికి తెలియదు. ఇప్పుడు వీడేం చేస్తాడంటే, ఈ లేమ్యాన్ అనేవాడు వీడు ఒక స్టోన్ తీసుకుంటాడు, అంటే స్టోన్స్ కొన్ని కలెక్ట్ చేసుకుంటాడు. ఈ స్టోన్ తీసుకొని వీడి దగ్గర ఉండేవన్నీ ఒక రూమ్లో ఇక్కడ ఒక స్టోన్ ఒక రైస్ ప్యాకెట్ మీద ఒక స్టోన్ ప్లేస్ చేస్తాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకో రైస్ ప్యాకెట్ మీద ఇంకో స్టోన్ ప్లేస్ చేస్తాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకొకటి, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకొకటి, ఇలా ప్లేస్ చేసుకుంటూ వెళ్తాడు. అంటే వీడి దగ్గర స్టోన్స్లో 2 కలర్స్ ఉన్నాయి, ఒకటేమో రెడ్ కలర్, ఒకటేమో ఎల్లో కలర్. ఒక రెడ్ కలర్ తీసుకొచ్చి ఇక్కడ ఒకటి పెడతాడు, మళ్ళీ ఈ రూమ్కి వచ్చి ఒక ఎల్లో కలర్ పెడతాడు, మళ్ళీ ఈ రూమ్కి వచ్చి ఒక రెడ్ కలర్, మళ్ళీ ఈ రూమ్కి వచ్చి ఒక ఎల్లో కలర్. అలా వాడి దగ్గర ఉండే స్టోన్స్ అన్నీ కంప్లీట్ అయిపోవాలి. కంప్లీట్ అయిపోయాయి అంటే ఏంటి, ఈ 2 రూమ్స్లో ఉండే అన్నీ ఈక్వల్ అని. సో అలానే ఇక్కడ కూడా ఏం చేస్తామంటే, మనం నీ దగ్గర 3 ఏలు 3 బీలు ఉన్నాయి. అంటే ఇక్కడ నేనేం చేస్తానంటే, ఫస్ట్ ఏం చూస్తాను, ఈ టేప్లో ఒక ఏని ప్లేస్లో నేను ఎక్స్ అని రీప్లేస్ చేశాను, అంటే ఒక స్టోన్ ప్లేస్ చేశాను. సో ఇప్పుడు ఏం చూశాను, ఏ ప్లేస్లో ఎక్స్ రీప్లేస్ చేశాను. రీప్లేస్ చేశాక నీ గోల్ ఏంటంటే, ఇప్పుడు నువ్వేం చేయాలి, ఒక రూమ్లో
ఒక రైస్ ప్యాకెట్ మీద ఒక స్టోన్ ప్లేస్ చేయక ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ కౌంటింగ్ తెలియదు, నువ్వేం చేస్తావు? నెక్స్ట్ రూమ్కి వెళ్ళి ఇంకొక దాని మీద వెళ్ళి ప్లేస్ చేస్తావు. ఎన్ని ఉన్నాయనేది తెలియదు. అంటే ఇప్పుడు నువ్వేం చేస్తావు? నెక్స్ట్ రూమ్లో బి ఎక్కడ ఉందో వెతుకుతావు. ఇదంతా కూడా నెక్స్ట్ రూమ్ అనుకోండి. సో దీంట్లో బీని చూస్తావు. ఈ బి ప్లేస్లో నేను వై అని రీప్లేస్ చేస్తాను. ఎప్పుడైతే ఒక రూమ్లో నేను ఒక దాని మీద నేను ఎక్స్ ప్లేస్ చేసినప్పుడు ఇంకో రూమ్కి వెళ్ళి ఏం చేస్తున్నాను? బీల మీద వై రీప్లేస్ చేశాను. అంతటితో అయిపోయిందా? నెక్స్ట్ ఏం చేయాలి? మళ్ళీ ఈ రూమ్కి వచ్చి మళ్ళీ ఏ ఎక్కడుందో చూసుకుంటాను. మళ్ళీ ఏ ప్లేస్లో ఏం చేస్తాను? ఎక్స్ని రీప్లేస్ చేస్తాను. మళ్ళీ ఏం చేయాలి నువ్వు? మళ్ళీ ఈ రూమ్ దగ్గరికి వెళ్ళి బి ప్లేస్లో వైని రీప్లేస్ చేయాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏ ప్లేస్లో ఎక్స్ రీప్లేస్ చేయాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చి బి ప్లేస్లో వైని రీప్లేస్ చేస్తాం. రీప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకేమన్నా ఉన్నాయేమో అని ఇక్కడికి వచ్చి చూస్తాను. దీని పక్కన ఏమున్నాయి? ఏస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అంటే దాని పక్కన ఏమున్నాయి? ఇంకా ఏం లేవు, వై ఒక్కటే ఉంది. అంటే ఏసీ ఏమీ లేవు అని. మరి ఏసీ ఏం లేకపోతే బీస్ అయినా ఉండొచ్చుగా. మరి బీస్ ఉంటాయో లేదో నీకు తెలియదు. అంటే నువ్వు ఎంతవరకు వెళ్ళాలి? బ్లాంక్ వరకు వెళ్ళాలి. బ్లాంక్ వరకు వచ్చినప్పుడు నీకు ఏ బీ రాలేదనుకోండి, అంటే ఏస్ ఎన్ని ఉన్నాయో బీస్ అన్ని ఉన్నాయి అని మీనింగ్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే నీకు 3 ఏలు ఫాలోడ్ బై 3 బీలు ఉంటే ఫస్ట్ ఏ ప్లేస్లో ఎక్స్ని రీప్లేస్ చేశాను. అంటే ఇంక ఏ ప్లేస్లో ఎక్స్ని రీప్లేస్ చేశాను. అంటే ఒక ఏని నువ్వు ఎప్పుడైతే చూస్తావో దాని ప్లేస్ని ఎక్స్ రీప్లేస్ చేశాక నీ గోల్ ఏంటి? బి ఎక్కడ ఉందో వెతకాలి. బి ఎక్కడ ఉందో వెతకాలంటే ఈ మిడిల్లో ఏమేమి ఉన్నాయి మనకి? అంటే ఏ ప్లేస్లో ఎక్స్ రీప్లేస్ చేశాక మిడిల్లో మనకి ఏమేమి వచ్చాయి? ఏస్ వచ్చాయి. ఆ ఏస్ లాగే ఉండాలి. అంటే ఏ ప్లేస్లో ఏనే ఉండాలి, మళ్ళీ ఏ ప్లేస్లో ఏనే ఉండాలి. తర్వాత నీకు ఎప్పుడైతే ఒక బి కనపడిందో అప్పుడు నువ్వేం చేయాలి? అంటే ఒక ఏ ప్లేస్లో ఎక్స్ రీప్లేస్ చేస్తే బి కనపడగానే ఏం చేయాలి? బి ప్లేస్లో వైని రీప్లేస్ చేయాలి. అంటే ఈ బి ఇంకా లేదు. ఇంకా మిగతాయి మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా అలానే ఉంటాయి బీబీ. నెక్స్ట్ ఏం చేయాలి? మళ్ళీ నువ్వు ఏ ఎక్కడుందో మళ్ళీ వెతుక్కోవాలి. ఏ ఎక్కడుందో వెతుక్కోవాలి అంటే ఏ ఎక్కడ ఉండొచ్చు? ఎక్స్ వరకు వెళ్ళాలి. అంటే ఈ ఎక్స్ అనేది ఎక్కడుందో అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ లెఫ్ట్కి తిరగాలి, రైట్కి తిరగాలి. సో ఇప్పుడు నేను ఎక్స్ వరకు వెళ్ళిన తర్వాత రీచ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి రైట్కి తిరిగితే ఇక్కడ ఏ ఉంది? ఏ ఉంది. ఆ ఏ ప్లేస్లో ఏం చేస్తాను? మళ్ళీ ఎక్స్ రీప్లేస్ చేస్తాను. ఆల్రెడీ ఎక్స్ ఉంది, ఏ ప్లేస్లో ఎక్స్ రీప్లేస్ చేశాను. తర్వాత ఏ, తర్వాత వై. అంటే ఇప్పుడు నేను ఏ ప్లేస్లో ఎక్స్ రీప్లేస్ చేశాక ఇటు సైడ్ వెళ్ళేటప్పుడు నాకు ఏమేమి వచ్చాయి? ఒకటి ఏ ప్లేస్లో ఏ వచ్చింది, వై ప్లేస్లో వై, తర్వాత బి కనపడింది. బి ప్లేస్లో ఏం చేస్తున్నాను? వైని రీప్లేస్ చేస్తున్నాను. వైని రీప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఏం చేయాలి? మళ్ళీ నువ్వు ఎంతవరకు వెళ్ళాలి? ఫస్ట్ ఎక్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 2 ఎక్స్లు ఉన్నాయి ఇప్పుడు. దీంట్లో లాస్ట్ ఎక్స్కి కాదు వెళ్ళాల్సింది, ఫస్ట్ ఎక్స్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తావు. అక్కడి నుంచి మళ్ళీ రైట్కి తిరుగుతావు. మళ్ళీ ఈ రైట్లో మళ్ళీ ఏ కనపడింది కాబట్టి ఏ ప్లేస్లో ఎక్స్ రీప్లేస్ చేస్తావు. మళ్ళీ ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడి వరకు వెళ్ళాలి? బి వరకు వెళ్ళాలి. అంటే ఈ మిడిల్లో ఏమేమి వచ్చాయి? వై వచ్చాయి. వై ప్లేస్లో వై, మళ్ళీ వై ప్లేస్లో వై. ఎప్పుడైతే బి కనపడిందో బి ప్లేస్లో వై. ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్స్ వరకు వెళ్ళాలి. ఫస్ట్ ఎక్స్ వరకే వెళ్ళాలి. ఈ ఎక్స్ నుంచి మళ్ళీ రైట్కి తిరిగితే నీకు ఏ కనపడిందా? లేదు. ఏ కనపడలేదంటే ఏస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అంటే ఏస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అంటే మరి బీస్ కూడా అన్నీ అయిపోయి ఉండాలిగా, అవునా కాదా? సో బీస్ అన్నీ అయ్యి ఉన్నాయో లేదో తెలియదు. అంటే ఏం చేయాలి? బీస్ అన్నీ ఎక్కడ ఉంటాయి? వైస్ తర్వాతేగా ఉండేది. అంటే వై చూశాను, తర్వాత వై చూశాను, తర్వాత వై చూశాను. వై తర్వాత బ్లాంక్ ఉంది. వై తర్వాత బ్లాంక్ ఉందంటే మీనింగ్ ఏంటి? ఇంకా బీస్ కూడా ఏమీ లేవు అని. అంటే ఏసీ ఏమీ లేవు, నేను బీస్ దగ్గరికి వెళ్ళాను, బీస్ కూడా ఏమీ లేవు, ఫైనల్గా బ్లాంక్ సింబల్ కనపడింది. ఎప్పుడైతే బ్లాంక్ సింబల్ కనపడిందో ఏస్ ఎన్ని ఉన్నాయో బీస్ అన్ని వచ్చినట్టేగా. ఒకవేళ ఇక్కడ వై తర్వాత బ్లాంక్ సింబల్ కాకుండా ఒక బీ కనపడింది అనుకోండి, అంటే ఏంటి మీనింగ్? ఏస్ ఏమో 3 ఉంటే బీస్ 4 ఉన్నాయి అని. అంటే ఏసు బీసీ ఈక్వల్ కాదు అని. నీకేం చేయాలి? మిషను ఏసు బీసు ఉన్న ఈక్వల్గా ఉండే మిషనే డ్రా చేయాలి. సో ఇప్పుడు దానికి ఎలా డ్రా చేస్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో నేను ఒక ఇన్పుట్ స్ట్రింగ్ తీసుకున్నాను. ఈ లాంగ్వేజ్లో సాటిస్ఫై ఇన్పుట్ స్ట్రింగ్ 3 ఏలు 3 బీలు. సో అది టేప్లో ప్లేస్ చేశాను. 3 ఏలు 3 బీలు, రిమైనింగ్ అన్ని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్లాంక్ సింబల్స్ ఉంటాయి. అలా ఇన్ఫినిట్ ఉంటాయి. సో దీంట్లో ఏం చేయాలి? మనం ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను? ఒక ఏ చూడగానే ఆ ఏ ప్లేస్లో నేను ఎక్స్ని రీప్లేస్ చేయాలి. అంటే ఒక ఏ ప్లేస్లో ఎక్స్ని రీప్లేస్ చేసి నువ్వు ఎటు సైడ్ మూవ్ అవ్వాలి? రైట్ సైడ్కేగా మూవ్ అవ్వాల్సింది. ఎందుకంటే ఒక ఏ చూసిన తర్వాత ఏ ప్లేస్లో ఎక్స్ రీప్లేస్ చేస్తే
నీ గోల్ ఏంటి? మళ్ళీ ఒక బి ఎక్కడ ఉందో వెతుక్కోవాలి. ఆ బి ఆబ్వియస్గా రైట్ సైడేగా ఉంది. అంటే నువ్వు ఏ ప్లేస్లో ఎక్స్ రీప్లేస్ చేసి రైట్ సైడ్ వెళ్ళాలి. అంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఏ ప్లేస్లో ఎక్స్ రీప్లేస్ చేసి రైట్ సైడ్ వెళ్ళడానికి నేను లూప్లో పెట్టచ్చా? అంటే సెల్ఫ్ లూప్ పెట్టచ్చా? సెల్ఫ్ లూప్లో పెడితే ఏమైంది? ఎన్ని ఏస్ వచ్చినా ఆ ఏస్ ప్లేస్లో ఎక్స్ అని. అంటే సెల్ఫ్ లూప్ పెట్టడానికి ఛాన్స్ లేదు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి, ఫస్ట్ ఇనీషియల్గా Q0 అనేది ఇనీషియల్ స్టేట్. ఇప్పుడు నేను ఇనీషియల్ స్టేట్ సెల్ఫ్ లూప్లో ఏ ప్లేస్లో ఎక్స్ పెడితే ఏంటి మీనింగు? అంటే ఎన్ని ఏస్ వచ్చినా దాని ప్లేస్లో ఎక్స్ రీప్లేస్ చేయటం అని. సో అది కాదు మీనింగ్. ఒక్క ఏ కనపడితే దాని ప్లేస్లో ఎక్స్ రీప్లేస్ చేయాలి. సో అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి, నెక్స్ట్ స్టేట్ డ్రా చేసి Q1 అని ఏ అనే ఇన్పుట్ సింబల్ కనపడగానే దాని ప్లేస్లో ఎక్స్ని రీప్లేస్ చేసి కామా పెట్టి రైట్ సైడ్కి మూవ్ అవుతున్నాను. మీకు కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఎలా రాస్తాడంటే దీన్ని ఏ కామా ఎక్స్ కామా ఆర్ ఏదైనా ఒకటే మీనింగ్. అంటే ఏ ప్లేస్లో ఎక్స్ని రీప్లేస్ చేసి రైట్కి మూవ్ అవ్వాలి అని చెప్పేదాన్ని ఇలా కూడా రాయొచ్చు. A/X ఏ ఇన్పుట్ ఆల్ఫాబెట్లో నువ్వు ఏ టైప్ సింబల్ రీప్లేస్ చేస్తున్నావు ఎక్స్ రీప్లేస్ చేశాక నువ్వు ఎట్ సైడ్ మూవ్ అవుతున్నావు రైట్ సైడ్. సో ఇప్పుడు నీకు ఈ ఏ అనేది రిమూవ్ చేసి దీని ప్లేస్లో ఎక్స్ని రైట్ చేశాను. రైట్ చేసిన తర్వాత ఇప్పుడు నీ గోల్ ఏంటి? నువ్వు ఎక్కడ స్టాండ్ అయి ఉన్నావు? Q1 అనే దాని దగ్గర స్టాండ్ అయి ఉన్నావు. నువ్వు ఇక్కడి నుంచి ఎట్ సైడ్ మూవ్ అవ్వాలి. ఇక్కడి నుంచి మనం బి అనే స్టేట్ దగ్గరికి వెళ్ళాలి. అంటే బి అనే ఇన్పుట్ ఆల్ఫాబెట్ దగ్గరికి వెళ్ళాలి. బి అనే ఇన్పుట్ ఆల్ఫాబెట్ దగ్గరికి వెళ్ళాలంటే ఈ మిడిల్లో నీకు ఏమేమి ఉన్నాయి? ఏస్ ఉన్నాయా? ఈ ఏస్ అన్నిటిని ఏం చేయాలి? నువ్వు ఏ ప్లేస్లో ఏనే ఉండాలి, ఇంక నువ్వేం రీప్లేస్ చేయకూడదు. అంటే ఏ ప్లేస్లో ఆ ఏస్ అన్నిటిని ఏ ప్లేస్లో ఏ ఉండాలి కాబట్టి 2 స్టేట్స్ తీసుకోవాలా, ఏ అని, లేదా సెల్ఫ్ లూప్లో రాస్తామా? అలా ఎన్ని ఏస్ వచ్చినా అంటే ఒక ఏ ప్లేస్లో ఎక్స్ రీప్లేస్ చేశాక ఎన్ని ఏస్ వచ్చినా ఏ ప్లేస్లో ఏనే ఉండాలి. అంటే ఇక్కడ సెల్ఫ్ లూప్లో ఏం చేస్తాం? ఏ ప్లేస్లో ఏ రీప్లేస్ చేసి కామా పెట్టి రైట్ సైడ్ మూవ్ అవుతున్నాను. సో ఇప్పుడు ఏ ప్లేస్లో ఏనే ఉంటుంది, మళ్ళీ ఏ ప్లేస్లో ఏనే ఉంటుంది రైట్ సైడ్, ఏ ప్లేస్లో ఏ రైట్ సైడ్, ఏ ప్లేస్లో ఏ రైట్ సైడ్. ఫైనల్గా నీకు ఇప్పుడు ఏమొచ్చింది? బి వచ్చింది. ఇప్పుడు బి కనపడగానే ఆ బి ప్లేస్లో నువ్వేం చేయాలి? ఒక వైని రీప్లేస్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ బి ప్లేస్లో వైని ఓవర్ రైట్ చేయాలి. అంటే ఇక్కడ నేను సెల్ఫ్ లూప్లో బి కామా వై అని చెప్పి రాయాలా, లేదా ఇంకో స్టేట్ తీసుకోవాలా? ఇంకో స్టేట్ తీసుకోవాలి. ఎందుకంటే నువ్వు సెల్ఫ్ లూప్లో పెడితే ఏమైంది? ఎన్ని బీస్ వస్తే అన్ని బీస్ ప్లేస్లో వైస్ అని అలా రాయకూడదు. సో ఒక బి వస్తేనే దాని ప్లేస్లో వై రీప్లేస్ చేయాలి కాబట్టి ఇంకో స్టేట్ తీసుకుంటున్నాను. Q2 ఏం రాస్తున్నాను ఇక్కడ? బి ప్లేస్లో వైని రీప్లేస్ చేశాక నువ్వు ఎట్ సైడ్ వెళ్ళాలి. అంటే ఇక్కడి నుంచి నువ్వు మళ్ళీ రైట్కే వెళ్ళాలా, లేకపోతే ఎప్పుడైతే ఒక ఏ చూసావో ఎక్స్ రీప్లేస్ చేసావు, నీ గోల్ ఏంటి? బి ఎక్కడ ఉందో వెతుక్కున్నావు, ఆ బి ప్లేస్లో వైని రీప్లేస్ చేసావు. వైని రీప్లేస్ చేశాక నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ ఏ ఎక్కడ ఉందో వెతకాలిగా. మళ్ళీ ఏ ఉంటే మళ్ళీ ఏ ప్లేస్లో ఎక్స్, మళ్ళీ ఏని వెతికిన తర్వాత మళ్ళీ బి ఎక్కడ ఉందో వెతకాలి. ఏ ఆబ్వియస్గా ఎటు ఉంటుంది? లెఫ్ట్ సైడేగా ఉండేది. అంటే బి ప్లేస్లో వైని రీప్లేస్ చేశాక నువ్వు ఎటు సైడ్ మూవ్ అవ్వాలి? లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు బి ప్లేస్లో వై రీప్లేస్ చేసి నేను ఇక్కడి నుంచి లెఫ్ట్ డైరెక్షన్ మూవ్ అయ్యాను. ఈ లెఫ్ట్ డైరెక్షన్లో నువ్వు ఎక్కడి వరకు వెళ్ళాలి? ఎక్కడి వరకు వెళ్ళాలి అంటే ఈ ఎక్స్ ఎక్కడ ఉందో అక్కడ వరకు వెళ్ళాలి. అంటే ఈ ఫస్ట్ ఎక్స్ పక్కనే కానీ నీకు ఏ ఉండేది. అందుకని ఈ ఇక్కడి నుంచి నువ్వు ఇక్కడ వరకు వెళ్ళాలి అంటే ఈ మిడిల్లో ఏమేమి ఉన్నాయి? ఏస్ ఉన్నాయి. అంటే ఏ ప్లేస్లో మళ్ళీ ఏనే ఉండాలి. అంటే ఇక్కడ సెల్ఫ్ లూప్లో ఏం చేస్తున్నాను? ఏ ప్లేస్లో ఏనే రీప్లేస్ చేసి మళ్ళీ లెఫ్ట్కే వెళ్తున్నాను. సో అంటే ఇటు నుంచి వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఏ ప్లేస్లో ఏ, మళ్ళీ ఏ ప్లేస్లో ఏ, లెఫ్ట్కి వస్తూనే ఉన్నాను. వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్ కనపడింది. ఈ ఎక్స్ ప్లేస్లో మళ్ళీ ఎక్సే పెట్టాలి. ఈ ఎక్స్ ప్లేస్లో మళ్ళీ ఎక్సే రీప్లేస్ చేశాను. రీప్లేస్ చేసిన తర్వాత అంటే ఎక్స్ ప్లేస్లో ఎక్స్ అనేది నేను ఇక్కడ సెల్ఫ్ లూప్లో పెట్టాలా, ఇంకో స్టేట్ పెట్టాలా, లేదా ఇక్కడి నుంచి ఈ స్టేట్కి కనెక్ట్ చేయాలా అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు నేను సెల్ఫ్ లూప్లో ఎక్స్ ప్లేస్లో ఎక్స్ అని పెడితే ఏంటి మీనింగ్? అంటే ఎన్ని, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక ఎక్సే కాదు ఇంకో 2 ఎక్స్లు ఉన్నాయి అనుకోండి, ఆ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ అంటే లాస్ట్ ఎక్స్ దగ్గర ఆగుతావు. కానీ అలా ఆగకూడదు. ఫస్ట్ ఎక్స్ దగ్గరే ఆగాలి. ఫస్ట్ ఎక్స్ దగ్గరే ఆగాలంటే ఇంకో స్టేట్ తీసుకోవాలి. ఓకే, బాగానే ఉంది. నేను ఇంకో స్టేట్ తీసుకొని Q3 తోటి ఎక్స్ ప్లేస్లో ఎక్స్ రీప్లేస్ చేసి ఇక్కడ నుంచి ఇంకా రైట్కి వెళ్ళాలి కాబట్టి రైట్ సైడ్ అంటాను. మళ్ళీ రైట్ సైడ్ వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? నువ్వు మళ్ళీ ఏ ప్లేస్లో ఎక్స్ పెట్టాలిగా, తర్వాత మళ్ళీ బి ఎక్కడ ఉందో ఎదుక్కోవాలిగా, మళ్ళీ బి ప్లేస్లో వైయేగా,
మరి ఎక్స్ ప్లేస్లో ఎక్స్ రీప్లేస్ చేసి నేను రైట్కి వెళ్ళిన తర్వాత ఏ ప్లేస్లో ఎక్స్ మళ్ళీ బి ప్లేస్లో వై, ఈ కాన్సెప్ట్ అంతా ఆల్రెడీ ఇక్కడి నుంచేగా మొదలైంది. ఏ ప్లేస్లో ఎక్స్ పెట్టడం, తర్వాత ఎన్ని ఏస్ వచ్చిన తర్వాత బి ప్లేస్లో వై, ఇక్కడి నుంచైనా మొదలైంది కాన్సెప్ట్. అంటే నేను ఇక్కడి నుంచి ఇక్కడ కనెక్ట్ చేస్తాను, ఇంకో స్టేట్ కొత్త తీసుకోకుండా. సో అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ప్లేస్లో ఎక్స్ని రీప్లేస్ చేశాను. ఫస్ట్ ఏ ప్లేస్లో ఏ, ఇటు నుంచి వస్తున్నప్పుడు వై ప్లేస్లో బి ప్లేస్లో వై రీప్లేస్ చేసి లెఫ్ట్కి తిరిగాను. తర్వాత ఏ ప్లేస్లో ఏ, మళ్ళీ ఏ ప్లేస్లో ఏ లెఫ్ట్కి వచ్చాను. ఇక్కడ ఎక్స్ వచ్చింది, ఎక్స్ ప్లేస్లో ఎక్స్, ఇంకో స్టేట్ తీసుకోవట్లేదు, సెల్ఫ్ లూప్ తీసుకోవట్లేదు, ఈ స్టేట్కి కనెక్ట్ చేశాను. ఎందుకు కనెక్ట్ చేశాను అంటే ఎక్స్ ప్లేస్లో ఎక్స్ రీప్లేస్ చేశాక ఇక్కడి నుంచి నువ్వు మళ్ళీ రైట్కి తిరగాలి. అంటే ఎక్స్ ప్లేస్లో ఎక్స్ కామా రైట్ సైడ్కి మూవ్ అవుతున్నాను. సో రైట్కి తిరిగాను. అంటే రైట్కి తిరిగిన తర్వాత నువ్వు మళ్ళీ ఇక్కడి నుంచి కాన్సెప్ట్ ఏంటి మళ్ళీ చెప్పండి. మళ్ళీ ఏ ప్లేస్లో ఎక్స్ అయినా, అందుకనే దీన్ని కనెక్ట్ చేశాను. సో మళ్ళీ ఏమవుతుంది చూడండి, ఏ ప్లేస్లో ఎక్స్ రైట్ సైడ్, ఏ ప్లేస్లో ఎక్స్ అంటే దీని ప్లేస్లో ఎక్స్ని ఓవర్ రైట్ చేశాను. ఏ ప్లేస్లో ఎక్స్ని రైట్ చేశాను. తర్వాత మళ్ళీ ఏస్ ఏమన్నా ఉంటే ఆ ఏ ప్లేస్లో ఏనే పెట్టాను, అంటే ఏ ప్లేస్లో ఏ. తర్వాత మళ్ళీ ఏంటి, ఏ ప్లేస్లో ఏ పెట్టిన తర్వాత నీ గోల్ ఏంటి, ఒక ఏ ప్లేస్లో ఎక్స్ రీప్లేస్ చేశాక నువ్వు రైట్ సైడ్కి వెళ్తూ ఉన్నప్పుడు బి దగ్గరికి రావాలి. బి దగ్గరికి రావాలంటే ఈ మిడిల్లో నీకు ఏమేమి వచ్చాయి, ఏస్ వచ్చాయి, వైస్ వచ్చాయి. అంటే ఈ ఏసు వైస్ని ఎలా ఉన్నాయి అలానే ఉంచాలి. కానీ ఇక్కడికి వస్తే ఫస్ట్ టైం మీరు స్కాన్ చేసినప్పుడు ఏ ఒకటే వచ్చింది, కానీ రెండోసారి నువ్వు ఇలా రొటేట్ అయ్యి మళ్ళీ ఇంకో ఏ ప్లేస్లో ఎక్స్ పెట్టి బి దగ్గరికి వెళ్ళాలంటే నీకు మిడిల్లో ఏమేమి వచ్చాయి, ఏ కాదు వై కూడా వచ్చింది. అంటే వై ప్లేస్లో వైనే ఉండాలి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాను, సెల్ఫ్ లూప్లో వై ప్లేస్లో వై కామా రైట్ సైడ్, ఈ రెండు సెల్ఫ్ లూప్లో పెట్టాను. సో అప్పుడు ఏ ప్లేస్లో ఏ, మళ్ళీ వై ప్లేస్లో వై, రైట్కి వచ్చాను. మళ్ళీ ఇక్కడ ఏమైంది, బి ప్లేస్లో వై. సో ఈ బి ప్లేస్లో వైని రీప్లేస్ చేశాను. ఎప్పుడైతే బి ప్లేస్లో వైని రీప్లేస్ చేశానో నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి రావాలి, నువ్వు ఫస్ట్ ఎక్స్ దగ్గరికి రావాలి. అంటే ఫస్ట్ ఎక్స్ అంటే ఇది, ఇక్కడికి రావాలి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఈ మిడిల్లో నీకు ఏమేమి ఉన్నాయి అని చెప్పండి. ఈ బి ప్లేస్లో వై రీప్లేస్ చేశాక ఈ ప్లేస్ నుంచి ఇక్కడికి లెఫ్ట్ సైడ్ వస్తూ ఉన్నప్పుడు నీకు ఏమేమి వచ్చాయి, ఒకటి వైస్ వచ్చాయి, ఏస్ వచ్చాయి, అంతేనా, వై ఏ. కానీ ఇక్కడ మనకు వచ్చేసరికి ఏమైంది, ఏ ఒక్కటే రాస్తాం. ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది, వై కూడా వచ్చింది. అంటే వై ప్లేస్లో వై లెఫ్ట్ సైడ్, వై ప్లేస్లో వైని రీప్లేస్ చేసి లెఫ్ట్కి వచ్చాను. మళ్ళీ ఏ ప్లేస్లో ఏని రీప్లేస్ చేసి లెఫ్ట్కి వచ్చాను. ఎక్స్ ప్లేస్లో ఎక్సే రీప్లేస్ చేసి మళ్ళీ ఇటు వెళ్తున్నాను, మళ్ళీ రైట్ సైడ్కి వెళ్ళాలి. సో అందుకని ఎక్స్ ప్లేస్లో ఎక్స్ మళ్ళీ రైట్ సైడ్. ఎందుకు మళ్ళీ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ రీప్లేస్ చేసి ఇంకో స్టేట్ కానీ సెల్ఫ్ లూప్గా తీసుకోకుండా దీనికి ఎందుకు కనెక్ట్ చేస్తున్నానంటే తర్వాత మళ్ళీ ఏ వస్తున్నప్పుడు మళ్ళీ అదే ప్రొసీజర్ రిపీట్ చేయాలి కాబట్టి. సో ఏ ప్లేస్లో ఎక్స్ రీప్లేస్ చేసాం, తర్వాత రైట్కి వెళ్ళాం, ఇక్కడ నుంచి రైట్ తిరుగుతున్నాం, మళ్ళీ రైట్ మళ్ళీ ఏముంది, ఏ ఉంది. సో మళ్ళీ ఏ ప్లేస్లో ఏం చేసాం, ఎక్స్ని రీప్లేస్ చేసాం, దీని ప్లేస్లో ఎక్స్ని రీప్లేస్ చేసాం. తర్వాత నువ్వు బి వరకు వెళ్ళాలి. బి వరకు వెళ్ళాలంటే ఈ మిడిల్లో ఏమేమి వచ్చాయి, వైలు వచ్చాయి. సెల్ఫ్ లూప్లో వై ఉందా లేదా, అంటే నువ్వు ఒకసారి స్కాన్ చేసుకుంటావు, ఒకసారి రాసిన తర్వాత చూసుకోండి వైలు ఉన్నాయా, ఉంది. అలా ఎన్ని వైలు వచ్చినా రైట్ సైడ్కి వెళ్తాం. తర్వాత నీకు బి కనపడింది, బి ప్లేస్లో ఏం చేయాలి, వైని రీప్లేస్ చేయాలి. సో ఈ బి ప్లేస్లో వైని రీప్లేస్ చేసాం. బి ప్లేస్లో వైని రీప్లేస్ చేసిన తర్వాత ఇప్పుడు నీ గోల్ ఏంటి, ఎప్పుడైతే ఒక బి ప్లేస్లో వైని రీప్లేస్ చేసావో ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఫస్ట్ ఎక్స్ వరకు వెళ్ళాలి. అంటే ఇక్కడికి రావాలి, ఈ ఎక్స్ దగ్గరికి రావాలి. ఈ ఎక్స్ దగ్గరికి రావాలంటే నీకు ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి అంటే వైలు వచ్చాయి, అంతేనా, వై ప్లేస్లో వై ఆల్రెడీ ఉంది. తర్వాత ఎక్స్ కనపడింది, ఎక్స్ ప్లేస్లో ఎక్స్ని రీప్లేస్ చేసి ఇక్కడి నుంచి ఇంకా నువ్వు రైట్కి వెళ్ళాలి. ఎక్స్ ప్లేస్లో ఎక్స్ రీప్లేస్ చేశాను, రైట్కి వెళ్ళాను. ఈ రైట్కి వెళ్ళాను అంటే ఇక్కడ స్టాండ్ అయ్యాను, అంటే Q0 దగ్గర ఉన్నాను. Q0 దగ్గర ఉన్నాక ఇక్కడ నుంచి రైట్కి తిరిగినప్పుడు నీకేం కనపడింది, ఏ కనపడిందా, ఏ లేదు. Q0 తర్వాత ఏముంది, వై ఉన్నాయి. Q0 తర్వాత ఏముంది అనుకోండి, మళ్ళీ ఏ ప్లేస్లో ఎక్స్, సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తాను. కానీ నీకు ఎక్స్లన్నీ కంప్లీట్ అయిపోయాయి అంటే మీనింగ్ ఏంటి అంటే ఏస్ అన్నీ కంప్లీట్ అయ్యాయి, అంటే ఒక రూమ్లో ఉండే అన్ని రైస్ ప్యాకెట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు నువ్వేం చేయాలి, నెక్స్ట్ రూమ్లో ఉండే షుగర్ ప్యాకెట్స్ అనేవి ఈక్వల్గా అంటే ఇంకేమన్నా మిగిలిన ఏమో చెక్ చేసుకుంటాం. అలా చెక్ చేసుకోవాలంటే ఏం చేయాలి, నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి, ఈ వయసు అన్నీ దాటుకొని వెళ్ళాలి. ఈ వయసు అన్ని దాటుకొని వెళ్ళాలంటే ఈ ఎక్స్ తర్వాత నీకు ఇంక వచ్చింది ఏంటిది, ఏ వచ్చిందా, రాలేదు.
ఎక్స్ తర్వాత నీకు వచ్చింది ఏంటి? వై వచ్చింది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి, Q0 నుంచి ఇప్పుడు ఇలా డివైడ్ చేస్తున్నాను. వై వచ్చింది. వై ప్లేస్లో వైఏ రీప్లేస్ చేసి రైట్కి వెళ్తున్నాను. వై ప్లేస్లో వై కామా రైట్ సైడ్. ఇంకో స్టేట్ Q2, Q3. అంటే ఈ వై ప్లేస్లో వైఏ ప్లేస్ చేశాను, రైట్ సైడ్ వెళ్ళాను. అలా ఎన్ని వైస్ వచ్చినా మళ్ళీ వై ప్లేస్లో వైఏ. అంటే ఇక్కడ సెల్ఫ్ లూప్లో వై ప్లేస్లో వై రైట్ సైడ్ కామా. సో ఈ వై ప్లేస్లో వై, మళ్ళీ ఈ వై ప్లేస్లో వై. తర్వాత నీకేమన్నా బి ఉన్నాయా? స్మాల్ బి. బి అనే ఇన్పుట్ సింబల్ ఉందా? లేదు. ఏమొచ్చింది? బ్లాంక్ వచ్చింది. అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్ తర్వాత ఏ లేదు అంటే ఏస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అని. ఎక్స్ తర్వాత ఎప్పుడైతే వై వచ్చిందో ఆబ్వియస్గా ఏస్ కంప్లీట్ అయిపోయినాయి. ఎప్పుడైతే ఏస్ కంప్లీట్ అయినాయో నువ్వు ఎక్కడి వరకు వెళ్ళాలి? బీస్ ఏమన్నా ఉన్నాయో లేదో వెతుక్కోవాలి. అంటే వైస్ అన్నిటినీ స్కిప్ చేయాలి. అంటే వై ప్లేస్లో వై పెడుతూ వెళ్తావు. ఫైనల్గా నీకు వై కనపడలేదు. ఏం కనపడింది? బ్లాంక్ కనపడింది. ఎప్పుడైతే బ్లాంక్ కనపడిందో దాని మీనింగ్ ఏంటి అంటే బ్లాంక్ ప్లేస్లో బ్లాంక్ని రీప్లేస్ చేసి నువ్వు లెఫ్ట్ సైడ్ అయినా ఆగొచ్చు, రైట్ సైడ్ అయినా అవచ్చు. మీనింగ్ఫుల్గా నేను లెఫ్ట్ సైడ్కి వస్తున్నాను. లెఫ్ట్ సైడ్కి వచ్చాను అంటే మీనింగ్ ఏంటంటే ఈ బ్లాంక్ ప్లేస్లో బ్లాంక్ పెట్టి ఇక్కడ స్టాండ్ అవుతాను. అంటే ఫైనల్గా టేప్లో 3 ఎక్స్లు 3 వైలు బ్లాంక్ ప్లేస్లో బ్లాంక్ పెట్టి ఇక్కడ స్టాండ్ అయ్యాను అని. సో ఇది ఫైనల్ స్టేట్. ఇది Q4. అంటే బ్లాంక్ ప్లేస్లో బ్లాంక్ పెట్టి లెఫ్ట్కి వచ్చాను, ఇక్కడ ఆగిపోయాను. అంటే ఏస్ ఏమీ కనపడలేదు. దాని తర్వాత బీస్ ఏమన్నా ఉన్నాయేమో చూశాను, బీస్ కూడా ఏమీ లేవు. అంటే బీస్ కూడా ఏమీ లేవు అంటే దాని తర్వాత బ్లాంక్ ఉందని. సో ఏస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నాకు ఇంక ఏస్ ఏమీ లేవు, అన్నీ వైసే కనపడుతున్నాయి. పోనీ ఈ వైస్ తర్వాత ఎక్కడన్నా స్మాల్ బీ వచ్చింది అనుకోండి, అప్పుడు యాక్సెప్ట్ అవ్వదు. వైస్ తర్వాత ఆబ్వియస్గా ఏమి ఉండాలి? బ్లాంక్ సింబలే ఉండాలి. అప్పుడు ఏసు అయిపోయినాయి, బీస్ కూడా ఇంకేమీ లేవు అని. సో ఈ విధంగా నువ్వు మిషన్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఇది ఫైనల్ స్టేట్. అడిగిన క్వశ్చన్, L ఈజ్ ఈక్వల్ టు a⁴n b⁴n c⁴n స్లాష్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. దీనికి ట్యూరింగ్ మిషన్ కన్స్ట్రక్ట్ చేయమన్నాడు అనుకోండి. సపోజ్ ఎల్లో అప్పుడు స్ట్రింగ్స్ ఏమేమి వస్తాయి? ఒకటి ఏబిసి రావచ్చు, లేకపోతే 2 ఏలు 2 బీలు 2 సీలు, లేదా 3 ఏలు ఫాలోడ్ బై 3 బీస్ ఫాలోడ్ బై 3 సీస్ కామా అండ్ సో ఆన్. ఇలాంటి స్ట్రింగ్స్ యాక్సెప్ట్ అవ్వాలి. సో ట్యూరింగ్ మిషన్ ఒకటి డ్రా చేస్తున్నా, ఒక టేప్ డ్రా చేస్తున్నాను చూడండి. ఈ టేప్లో బ్లాంక్ సింబల్, 3 ఏలు 3 బీలు 3 సీలు. సేమ్ ఇందాక చెప్పిన కాన్సెప్టే అండి, యాజ్ ఇట్ ఈజ్. ఏం చేయాలి? ఇక్కడ 3 ఉన్నాయి అంటే ఏస్ ఎన్ని ఉన్నాయో బీస్ ఎన్ని ఉండాలి, బీస్ ఎన్ని ఉన్నాయో సీస్ ఎన్ని ఉండాలి. అంటే ఏం చేయాలి? ఒక ఏ కనపడగానే ఎక్స్ రీప్లేస్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఎక్కడి వరకు వెళ్ళాలి? ఒక ఏ కనపడగానే ఎక్స్ రీప్లేస్ చేశాక రైట్ సైడ్ వెళ్తూ ఉండాలి. ఈ మధ్యలో ఏస్ వస్తే ఏసే పెట్టేస్తాం. ఒక బీ కనపడగానే వై అని రీప్లేస్ చేస్తాం. ఈ మధ్యలో బీస్ ఎన్ని ఉన్నాయో ఆ బీస్ అలానే ఉంచేస్తాం, అంటే బీ ప్లేస్లో బీఏ. తర్వాత ఒక సి కనపడగానే జెడ్ రీప్లేస్ చేస్తాం. అంటే ఇప్పుడు నీ దగ్గర 3 కలర్స్ స్టోన్స్ ఉన్నాయి. ఒక రూమ్లోకి వెళ్ళి ఒక్కొక్క స్టోన్ ప్లేస్ చేసాం, మళ్ళీ ఇంకో రూమ్లోకి వెళ్ళి ఇంకో కలర్ స్టోన్, ఇంకో రూమ్లోకి వెళ్ళి ఇంకో కలర్ స్టోన్. ఇప్పుడు 3 రూమ్స్కి వెళ్ళిపోయావు. మళ్ళీ నువ్వు ఎక్కడికి రావాలి? మళ్ళీ ఫస్ట్ రూమ్కి వచ్చి ఇక్కడ ప్లేస్ చేయాలి. అంటే నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడి వరకు రావాలి? ఇక్కడి నుంచి లెఫ్ట్ తిరిగి మళ్ళీ ఈ ఫస్ట్ రూమ్లో ఈ ఏ దగ్గరికి రావాలి. ఫస్ట్ రూమ్లో ఏ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ నీ గోల్ ఏంటి? సెకండ్ రూమ్లో బి దగ్గరికి రావాలి. సెకండ్ రూమ్లో బి దగ్గరికి వచ్చిన తర్వాత థర్డ్ రూమ్లో సి దగ్గరికి రావాలి. తర్వాత థర్డ్ రూమ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో మళ్ళీ ఏం చేయాలి మనం? మళ్ళీ ఫస్ట్ రూమ్ ఏ దగ్గరికి రావాలి, మళ్ళీ సెకండ్ రూమ్ బి, థర్డ్ రూమ్ సి, మళ్ళీ ఫస్ట్ రూము ఏ దగ్గరికి రావాలి. ఫస్ట్ రూమ్లో ఏస్ లేవు. ఫస్ట్ రూమ్లో ఏస్ లేనంత మాత్రాన సెకండ్ రూము థర్డ్ రూమ్లో ఉంటాయన్న గ్యారంటీ లేదుగా. అంటే సెకండ్ రూమ్ కూడా వెతుక్కోవాలిగా. ఒకవేళ సెకండ్ రూమ్లో కూడా బీస్ ఏమీ లేవు, అప్పుడు థర్డ్ రూమ్ కూడా చూడాలిగా. థర్డ్ రూమ్లో కూడా సీస్ ఏమీ లేవు. ఎప్పుడైతే ఫస్ట్ రూమ్లో లేనప్పుడు సెకండ్ రూమ్లో చూశాను, సెకండ్ రూమ్లో ఏమీ లేనప్పుడు థర్డ్ రూమ్ చూశాను, 3 రూమ్స్లో ఏమీ లేవు అంటే ఆబ్వియస్గా ఏంటి? ఏసు బీసు సీస్ ఈక్వల్ అనేగా. సో ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఏ ప్లేస్లో ఎక్స్ని రీప్లేస్ చేయాలి? Q0. ఏ ప్లేస్లో ఎక్స్ కాబట్టి Q0 నుంచి Q1. ఏ ప్లేస్లో ఎక్స్ కామా రైట్ సైడ్ మూవ్ అయ్యాను. ఒక ఏ ప్లేస్లో ఎక్స్ రీప్లేస్ చేశాను.
రైట్ సైడ్ మూవ్ అయ్యాను. రైట్ సైడ్ ఎక్కడి వరకు వెళ్ళాలి? రైట్ సైడ్ అంటే ఏంటి నీ గోలు? సెకండ్ రూమ్ దగ్గరికి వెళ్ళాలి. సెకండ్ రూమ్ దగ్గరికి వెళ్ళాలంటే నీ ఫస్ట్ రూమ్లో ఉండే నీ ఏస్ అన్నిటిని స్కిప్ చేయాలి. అంటే ఏ ప్లేస్లో ఏనే స్కిప్ చేయాలి. సో ఏ ప్లేస్లో ఏనే రాసి రైట్ సైడ్కి వెళ్తున్నాను. ఇంకా నీ రూమ్ ఈ ఫస్ట్ రూమ్లో ఉండే ఏస్ అన్నిటిని నువ్వు ఇంకేం టచ్ చేయవు. ఆ ఏస్ లాగే ఉంటాయి. ఇప్పుడు నీ గోల్ ఏంటి? ఈ రైట్ సైడ్కి వెళ్తూ ఉన్నప్పుడు నీకేం కనపడింది? సెకండ్ రూమ్ కనపడింది. ఈ సెకండ్ రూమ్లో బి కనపడగానే నువ్వేం చేయాలి? అక్కడ ఒక స్టోన్ ప్లేస్ చేయాలి. అంటే ఆ బి ప్లేస్లో వై. సో బి ప్లేస్లో వై రీప్లేస్ చేసి మళ్ళీ థర్డ్ రూమ్ దగ్గరికి వెళ్ళాలి. అంటే రైట్ సైడ్ వెళ్ళాలి. మళ్ళీ ఈ రైట్ సైడ్ వెళ్ళేటప్పుడు నీకు మిడిల్లో నీకు మళ్ళీ అంటే ఈ రూమ్లో ఉండే మిగతా బీస్ అన్నిటిని నువ్వు స్కిప్ చేయాలిగా. అంటే ఆ బి ప్లేస్లో బి రైట్ సైడ్ వెళ్తావు. రైట్ సైడ్ వెళ్ళిన తర్వాత అంటే ఈ బి ప్లేస్లో వైని రీప్లేస్ చేశాను. ఈ బి ప్లేస్లో వైని రీప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ నువ్వు ఈ థర్డ్ రూమ్కి వెళ్ళే మధ్యలో నీకు ఈ రూమ్లో నీకు 2 బీస్ ఉన్నాయి. ఆ 2 బీస్ని బీస్ ప్లేస్లో బి పెట్టాను. తర్వాత ఇప్పుడు థర్డ్ రూమ్కి వెళ్ళాను. థర్డ్ రూమ్లో సి కనపడింది. సి కనపడగానే దాని ప్లేస్లో ఏం చేశాను? సి ప్లేస్లో జెడ్ రీప్లేస్ చేశాను. C/Z. ఎట్ సైడ్ వెళ్ళాలి? థర్డ్ రూమ్ ప్లేస్ చేయగానే నువ్వు మళ్ళీ ఫస్ట్ రూమ్ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ రూమ్ దగ్గరికి వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ రావాలిగా. సో లెఫ్ట్ సైడ్కి వచ్చాను. Q3. ఇప్పుడు నువ్వు ఎక్కడి వరకు వెళ్ళాలి? థర్డ్ రూమ్లో ఒక స్టోన్ ప్లేస్ చేసావు, ఒక సీన్ చూసావు. ఈ సి ప్లేస్లో జెడ్ అని రీప్లేస్ చేసావు. ఇప్పుడు నీ గోల్ ఏంటి? మళ్ళీ ఫస్ట్ రూమ్లో ఏ దగ్గరికి రావాలి. ఫస్ట్ రూమ్లో ఎన్ని ఏస్ ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఫస్ట్ రూమ్లో ఈ ఎక్స్ దగ్గర వరకు వస్తే ఈ ఎక్స్ పక్కన ఏస్ ఉన్నాయని మాత్రం తెలుసు. అంటే ఈ ఫస్ట్ ఎక్స్ ఇక్కడి వరకు రావాలి. ఏది? ఇక్కడి నుంచి నువ్వు స్కాన్ చేసుకుంటా ఇక్కడి వరకు రావాలి. ఈ మధ్యలో ఏమేమి ఉన్నాయి? ఒకటి అంటే నువ్వు ఎప్పుడైతే రైట్ నుంచి లెఫ్ట్కి తిరుగుతా వస్తావో అవి ఏమున్నాయో అవే సింబల్స్ ఉండాలి, మారకూడదు. అంటే ఏమేమి ఉన్నాయి? బీస్ ఉన్నాయి, వై ఉంది, ఏస్ ఉన్నాయి. అవి అలానే ఉండాలి. అంటే సెల్ఫ్ లూప్లో బి ప్లేస్లో బి లెఫ్ట్ సైడ్, అలానే వై ఉంటే వై ప్లేస్లో వై లెఫ్ట్ సైడ్, అలానే ఏ ఉంటే ఏ ప్లేస్లో ఏ లెఫ్ట్ సైడ్. తర్వాత నీకు ఎప్పుడైతే ఇలా ఈ స్టేట్ దగ్గరే ఉంటావు, ఇలా దీని ప్లేస్లో ఇవే పెట్టుకుంటా వచ్చావు. ఇప్పుడు ఎక్స్ కనపడింది. ఫస్ట్ ఎక్స్, ఆ ఎక్స్ కనపడగానే ఎక్స్ ప్లేస్లో ఏం చేయాలి? నువ్వు ఎక్సే ఉంచాలి. ఆ ఎక్స్ ఉంచి అక్కడి నుంచి నువ్వు ఎట్ సైడ్ రావాలి, రైట్కి తిరగాలి. అంటే ఈ రూమ్లో నెక్స్ట్ ఏ దగ్గరికి రావాలి. సో నెక్స్ట్ ఏ దగ్గరికి రావాలి కాబట్టి మళ్ళీ ఏ ప్లేస్లో ఎక్స్, ఏ ప్లేస్లో ఎక్స్ అనే కాన్సెప్ట్ ఏ స్టేట్ దగ్గర ఉంది? ఈ స్టేట్ దగ్గర ఉంది. అంటే ఇక్కడి నుంచి దీన్ని కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసి ఇక్కడ ఏం రాస్తాం? ఎక్స్ ప్లేస్లో ఎక్స్ పెట్టి ఎట్ సైడ్ మూవ్ అవుతున్నాను, రైట్ సైడ్ మూవ్ అవుతున్నాను. అంటే ఈ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ పెట్టి మళ్ళీ రైట్కి మూవ్ అవుతున్నాను. మళ్ళీ రైట్కి మూవ్ అయ్యేటప్పుడు ఇప్పుడు మళ్ళీ నువ్వు ఫస్ట్ రూమ్లో ఈ ఎక్స్ పక్కన ఏ దగ్గర ఉన్నావు, అంటే మళ్ళీ ఈ స్టేట్ దగ్గరే ఉన్నావు. మళ్ళీ ఏం చేస్తావు? ఇప్పుడు ఈ ఏ ప్లేస్లో ఇంకో స్టోన్ ప్లేస్ చేస్తాం. అంటే ఎక్స్ని రీప్లేస్ చేశాను. ఏ ప్లేస్లో ఎక్స్, ఏ ప్లేస్లో ఎక్స్ రీప్లేస్ చేశాక నీ గోల్ ఏంటి? ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. ఇక్కడి నుంచి నేను సెకండ్ రూమ్లో బి దగ్గరికి వెళ్ళాలి, అవునా? సెకండ్ రూమ్లో బి దగ్గరికి వెళ్ళాలి అంటే ఇక్కడ వరకు రావాలి. ఈ మిడిల్లో ఉండేవన్నీ కూడా స్కిప్ చేయాలిగా. ఈ మిడిల్లో ఏమేమి ఉన్నాయి? ఏ ఉంది, వై ఉన్నాయి. అంటే ఏ ప్లేస్లో ఏ ఉండాలి, వై ప్లేస్లో వై ఉండాలి. కానీ ఇంతకుముందు మనకి ఏ ప్లేస్లో ఏ ఒకటే వచ్చింది, ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది? వై వచ్చింది. అంటే వై ప్లేస్లో వైని రీప్లేస్ చేసి రైట్ సైడ్కి రావాలి. వై ప్లేస్లో వై రీప్లేస్ చేసి రైట్ సైడ్కి వచ్చాను. సో అప్పుడు తర్వాత ఇక్కడ బి కనపడింది. ఎప్పుడైతే బి కనపడిందో ఈ బి ప్లేస్లో ఏం చేస్తాం? వైని రీప్లేస్ చేస్తాం. ఈ బి ప్లేస్లో వైని రీప్లేస్ చేశాను. సో బి ప్లేస్లో వై రీప్లేస్ చేశాను. రైట్కి వెళ్ళాను. రైట్కి వెళ్ళేటప్పుడు నీ గోల్ ఏంటి? అంటే రైట్కి వెళ్తున్నావు అంటే నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? థర్డ్ రూమ్ దగ్గరికి వెళ్ళాలి. థర్డ్ రూమ్లో సి దగ్గరికి వెళ్ళాలి. థర్డ్ రూమ్లో సి దగ్గరికి వరకు వెళ్ళాలి అంటే నువ్వు ఇక్కడి నుంచి థర్డ్ రూమ్లో సి దగ్గరికి వెళ్ళాలంటే ఈ మిడిల్లో ఏమేమి వచ్చాయి? బి వచ్చింది, జెడ్ వచ్చింది. ఇంతకుముందు బి ప్లేస్లో బి, అంటే అవన్నీ కూడా దాని ప్లేస్లో అవే ఉండాలి. అంటే బి ప్లేస్లో బి రైట్ సైడ్, మళ్ళీ కొత్తగా ఏమొచ్చింది? జెడ్ వచ్చింది. అంటే ఇక్కడ సెల్ఫ్ లూప్లో జెడ్ ప్లేస్లో జెడ్ కామా రైట్ సైడ్. సో జెడ్ ప్లేస్లో జెడ్ రీప్లేస్ చేశాను, రైట్ సైడ్కి వచ్చాను. అప్పుడు ఇక్కడ స్టాండ్ అయ్యాను. ఇక్కడ సి ప్లేస్లో జెడ్ రీప్లేస్ చేశాను, అంటే ఇక్కడ సి ప్లేస్లో జెడ్ రీప్లేస్ చేశాను.
ఎప్పుడైతే థర్డ్ రూమ్లో ఒక సి ప్లేస్లో జెడ్ రీప్లేస్ చేశానో ఇప్పుడు నీ గోల్ ఏంటి? మళ్ళీ ఫస్ట్ రూమ్లో ఏ దగ్గరికి రావాలి. ఫస్ట్ రూమ్లో ఏ దగ్గరికి రావాలంటే ఏస్ ఎన్ని ఉన్నాయో తెలియదు, కానీ ఏ ఎక్కడ ఉంటుంది? ఆబ్వియస్గా ఫస్ట్ ఎక్స్ పక్కనేగా ఉండేది ఏ. అంటే ఇక్కడి నుంచి నువ్వు ఈ ప్లేస్ దగ్గరికి రావాలి. సో ఈ పర్టికులర్ ప్లేస్ దగ్గరికి రావాలి. ఈ ప్లేస్ నుంచి ఇక్కడ వరకు రావాలంటే ఈ మిడిల్లో ఏమేమి వస్తున్నాయి స్కాన్ చేస్తే, ఒకటి జెడ్ వచ్చింది. జెడ్ ప్లేస్లో జెడ్డే ఉండాలి. ఉందా? ఈ స్టేట్లో జెడ్ ప్లేస్లో జెడ్ ఉందా? లేదు. అంటే అదొకటి యాడ్ చేయాలి. జెడ్ ప్లేస్లో జెడ్ లెఫ్ట్ సైడ్. తర్వాత బి ప్లేస్లో బి ఆల్రెడీ రాసాం. తర్వాత వై ప్లేస్లో వై రాసాం. వై ప్లేస్లో వై రాసాం. ఏ ప్లేస్లో ఏ రాసాం. ఇప్పుడు ఎక్స్ వచ్చింది. ఈ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ రీప్లేస్ చేసి ఎటు సైడ్ రావాలి? రైట్ సైడ్ రావాలి. ఆల్రెడీ రాసాంగా ఎక్స్ ప్లేస్లో ఎక్స్ రీప్లేస్ చేసి రైట్ సైడ్. మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు ఇక్కడ స్టాండ్ అయి ఉన్నావు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తావు? ఏ చూసావు? ఏ ప్లేస్లో ఎక్స్ని రీప్లేస్ చేశాను, ఆల్రెడీ ఉంది. ఎప్పుడైతే ఫస్ట్ రూమ్లో ఒక ఏ ప్లేస్లో ఎక్స్ రీప్లేస్ చేశానో ఇప్పుడు నీ గోల్ ఏంటి? సెకండ్ రూమ్లో బి దగ్గరికి వెళ్ళాలి. సెకండ్ రూమ్లో బి దగ్గరికి వెళ్ళాలి అంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు ఈ మిడిల్లో ఏమేమి వచ్చాయి? వైస్ మాత్రమే వచ్చాయి, అవునా? వై ప్లేస్లో వై ఉందా? ఈ Q1లో వై ప్లేస్లో వై రైట్ సైడ్ ఉందిగా, ఆల్రెడీ ఉంది కాబట్టి నువ్వు మళ్ళీ ఏం రాయవు. సో వై ప్లేస్లో వై రైట్ సైడ్. తర్వాత బి కనపడింది. బి ప్లేస్లో ఏం చేస్తారు? ఒక వైని రీప్లేస్ చేయాలి. ఆ బి ప్లేస్లో వైని రీప్లేస్ చేశాను. సో బి ప్లేస్లో వై రీప్లేస్ చేసి మళ్ళీ రైట్కి వెళ్ళాను. రైట్ అంటే ఇప్పుడు థర్డ్ రూమ్కి వెళ్ళాలి. థర్డ్ రూమ్కి వెళ్ళే లోపు నీకు మిడిల్లో ఏమేమి వచ్చాయి? ఒక బి ప్లేస్లో వైని రీప్లేస్ చేశాక సి ప్లేస్లో జెడ్ని రీప్లేస్ చేయాలంటే ఈ మిడిల్లో ఏమేమి వచ్చాయి? జెడ్ వచ్చింది, అవునా? జెడ్ ప్లేస్లో జెడ్ రాసామా ఆల్రెడీ మనం? జెడ్ ప్లేస్లో జెడ్ రాసాం. సో రైట్ సైడ్. సో రైట్ సైడ్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు సి కనపడింది కాబట్టి ఆ సి ప్లేస్లో ఏం చేసాం? జెడ్ని రీప్లేస్ చేసాం. సో సి ప్లేస్లో జెడ్ని రీప్లేస్ చేసాం. జెడ్ని రీప్లేస్ చేసిన తర్వాత అంటే ఫస్ట్ రూమ్లో నీ దగ్గర ఏస్ చూసావు, అయిపోయినాయి. బీస్ చూసావు, అయిపోయినాయి. సీస్ చూసావు, అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లో జెడ్ని రీప్లేస్ చేసావు. ఇప్పుడు నీ గోల్ ఏంటి? మళ్ళీ ఫస్ట్ రూమ్కి వెళ్ళాలి. ఫస్ట్ రూమ్లో ఎన్ని ఉన్నాయో నీకు తెలియదు. మళ్ళీ ఫస్ట్ రూమ్లో ఏస్ ఉన్నాయో లేదో తెలియదు. అంటే నువ్వేం చేయాలి? మళ్ళీ ఫస్ట్ రూమ్లో ఎక్స్ దగ్గర వరకు వెళ్ళాలి. అంటే ఫస్ట్ ఎక్స్ వచ్చేది ఇక్కడేగా ఉంది. అంటే నువ్వు ఈ ప్లేస్ నుంచి ఈ ఫస్ట్ ఎక్స్ వరకు రావాలి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రావడానికి ఈ మిడిల్లో ఏమేమి ఉన్నాయి? జెడ్లో ఉన్నాయి. జెడ్ ప్లేస్లో జెడ్, వై ప్లేస్లో వై, వై ప్లేస్లో వై, జెడ్ ప్లేస్లో జెడ్, వై ప్లేస్లో వై ఉన్నాయిగా, ఆల్రెడీ రాసాంగా ట్రాన్సిషన్స్. కొత్తగా ఏమన్నా వస్తే అవి యాడ్ చేయాలి. ఇప్పుడు కొత్తగా ఏం రావట్లేదు, ఆల్రెడీ ఉన్నాయే వస్తున్నాయి. ఈ విధంగా రీప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ స్టాండ్ అయ్యి ఉన్నాం. తర్వాత ఏం చేయాలి? ఈ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ రీప్లేస్ చేసి రైట్కి వస్తాం. అంటే దీనికి రైట్ సైడ్కి వస్తాం. ఇప్పుడు ఎక్స్కి రైట్ సైడ్కి వచ్చినప్పుడు ఇక్కడ స్టాండ్ అయ్యి ఉన్నాం. Q0 దగ్గర ఉన్నాం. Q0 దగ్గర ఉన్న తర్వాత ఎక్స్ పక్కన ఏ ఉందా? లేదు. అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ రూమ్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి అని. ఎప్పుడైతే ఫస్ట్ రూమ్ కంప్లీట్ అయిపోయినాయో నువ్వు అంతటితో కంక్లూడ్ చేయొచ్చా? ఏ బి సిస్ ఈక్వల్ అని కంక్లూడ్ చేయలేం. ఏం చేయాలి నువ్వు? ఓకే, ఫస్ట్ రూమ్లో లేవు ఏసు, అప్పుడు నువ్వు సెకండ్ రూమ్కి వెళ్ళి బీస్ ఏమైనా ఉన్నాయేమో చూడాలిగా. అంటే ఇప్పుడు ఫస్ట్ రూమ్లో ఏస్ ఏం లేవు కాబట్టి సెకండ్ రూమ్లో బీస్ ఏమైనా ఉన్నాయో లేదో చూడాలంటే నువ్వు సెకండ్ రూమ్లో ఎంతవరకు వెళ్ళాలి? అంటే వైస్ అన్నీ దాటుకొని వైస్ తర్వాత నీకేమన్నా బీస్ ఉన్నాయో లేదో చూడాలి, అంతేనా? అంటే ఈ వై ప్లేస్లో వైనే రీప్లేస్ చేసుకుంటూ వెళ్తారు. అంటే ఇక్కడ నేను స్ప్లిట్ చేస్తున్నాను చూడండి, ఇంకో స్టేట్. వై ప్లేస్లో వై రైట్ సైడ్. అలా ఒక వైయే కాదు, ఎన్ని వైస్ వచ్చినా అంటే వై ప్లేస్లో వై రైట్ సైడ్. సో వై ప్లేస్లో వై రీప్లేస్ చేశాను, వై ప్లేస్లో వై, వై ప్లేస్లో వై, ఇలా రీప్లేస్ చేసుకుంటూ అవే వచ్చాను. నాకు ఎక్కడా బి కనపడలా. వై ప్లేస్లో వై రీప్లేస్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఏం కనపడింది? జెడ్ కనపడింది. జెడ్ కనపడింది అంటే మీనింగ్ ఏంటి? బీస్ ఏమీ లేవు అని. ఓకే, బీస్ లేవు. పోనీ ఏ లేవు బి లేవు అంటే సి ఉందో లేదో అది కూడా చూడాలి కదా మనం. అంటే సి కూడా ఉందో లేదో అంటే ఇప్పుడు వైస్ తర్వాత బి కనపడకుండా జెడ్ కనపడిందంటే బీస్ ఏమీ లేవు. ఈ జెడ్లన్నింటినీ ఏం చేయాలి? మళ్ళీ జెడ్ ప్లేస్లో జెడ్ అలా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఎంతవరకు? ఎన్ని జెడ్లు ఉంటే అన్ని జెడ్లు ప్లేస్ చేసుకుంటూ వెళ్తావు. ఫైనల్గా ఒక సి అన్న కనపడింది అనుకో, అప్పుడు ఏసు బీసు సిసి ఈక్వల్ కాదు అని. నీకు ఫైనల్గా జెడ్లే కనపడి తర్వాత బ్లాంక్ సింబల్ కనపడింది అనుకో, ఏంటి మీనింగ్?
అంటే థర్డ్ రూమ్లో సీస్ ఇంకా ఏం మిగలలేదు అని, అంతేనా? అంటే ఇప్పుడు ఏం చేస్తాం, వై ప్లేస్లో వై రీప్లేస్ చేసి రైట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ జెడ్లు ఎన్ని వస్తే ఆ జెడ్ ప్లేస్లో జెడ్డే రీప్లేస్ చేస్తున్నాడు, జెడ్ ప్లేస్లో జెడ్ రైట్ సైడ్. లేదు అనుకుంటే ఇంకో స్టేట్ డ్రా చేసుకోవచ్చు, ఇంకో స్టేట్లో జెడ్ ప్లేస్లో జెడ్, మళ్ళీ సెల్ఫ్ లూప్లో జెడ్ ప్లేస్లో జెడ్, అలా అయినా ఒకటే ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు జెడ్ ప్లేస్లో జెడ్ రీప్లేస్ చేసి రైట్కి వెళ్తూ ఉన్నాను. వెళ్ళిన తర్వాత నీకు ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏసు బీసీ సి ఈక్వల్ ఉన్నాయి అంటే ఆబ్వియస్గా సి ఉంటుందా ఉండదా? ఉండదు. ఏ ఉంటుంది? ఆబ్వియస్గా బ్లాంక్ ఉంటుంది. సో ఇక్కడ నీకు దీని తర్వాత ఏం సింబల్ వస్తుంది? బ్లాంక్ వస్తుంది. అంటే బ్లాంక్ ప్లేస్లో బ్లాంక్ని రీప్లేస్ చేసి, ఈ బ్లాంక్ ప్లేస్లో బ్లాంక్ రీప్లేస్ చేసి ఇక్కడ స్టాండ్ అవ్వాలి నువ్వు. అంటే ఈ పర్టికులర్ ఇన్పుట్ స్ట్రింగ్లో లాస్ట్ ప్లేస్లో స్టాండ్ అవ్వాలి, అంటే లెఫ్ట్ సైడ్కి తిరగాలి. అంటే బి ప్లేస్లో బి లెఫ్ట్ సైడ్. ఇది ఫైనల్ స్టేట్. ఇది Q4, ఇది Q5. ఈ విధంగా మిషన్ డ్రా చేస్తాం. ఇప్పుడు నువ్వు ఇన్పుట్ స్ట్రింగ్ ఏది ఇచ్చినా కానీ ఇది యాక్సెప్ట్ అవుతుంది. ఏబీసీ ఇవ్వచ్చు, లేదా 2 Aలు 2 Bలు 2 Cలు కానీ, 3 Aలు 3 Bలు 3 Cలు కానీ. అదే మీరు సపోజ్ 2 Aలు 1 B 1 C ఇచ్చి చూడండి, రిజెక్ట్ అయ్యిద్ది. అంటే ఇక్కడ ఆగదు, అది ఫైనల్ స్టేట్ దగ్గర ఆగదు. అదే 2 Aలు 2 Bలు 2 Cలు ఇచ్చారనుకోండి, ఎగ్జాక్ట్గా ఫైనల్ స్టేట్ దగ్గర ఆగుతుంది.